ఇక మాజీ మంత్రి హరీష్ రావు బర్త్డే ఫ్లెక్సీలను ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం ఫోటోలు, పీసీసీ చీఫ్ ఫోటోలు, కాంగ్రెస్ నాయకుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు నెలల తరబడి ఉంటే హరీష్ రావు ఫోటోలు ఒక్క రోజులో తొలగించడం రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నారు ఎర్రోల శ్రీనివాస్. ఇలాంటి నీచమైన దిగజారు రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వ అలసత్వాన్ని, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యాన్ని అనునిత్యం నిలదీసే నాయకుడు హరీష్ రావు అన్నారు ఎర్రోల శ్రీనివాస్. హరీష్ రావు పుట్టినరోజు నాడు కుళ్ళు రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. ఫ్లెక్సీలు చించేసినంత మాత్రాన హరీష్ రావుకు ప్రజల్లో ఉన్న ఆదరణ, అభిమానం ఇసుమంత కూడా తగ్గదన్నారు. కేసీఆర్ తీర్చిదిద్దిన నాయకుడు, సముద్రవంత ప్రజల మన్ననలు పొందిన సేవకుడు హరీష్ రావు అని ఎర్రోల శ్రీనివాస్ తెలిపారు. పరిధి దాటి నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార పక్షం అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులారా తస్మాత్ జాగ్రత్త అంటూ ఎర్రోల శ్రీనివాస్ హెచ్చరించారు. సీఎం ఇలాంటి చిల్లర చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, హరీష్ రావు ఫ్లెక్సీలను తీసివేయడం జరిగింది. దీని గురించి ఎర్రోల శ్రీనివాస్ స్పందించారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదినం సందర్భంగా తన అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో పలు చోట్ల అభిమానాన్ని చాటుకునేందుకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలన్నింటినీ కూడా ఈ కనీసం 24 గంటలు గడవక ముందుకే ప్రభుత్వ ఒత్తిడి మేరకు, ప్రభుత్వ కుట్రల మేరకే ఇవాళ జిహెచ్ఎంసీ అధికారులు అన్ని కూడా ఫ్లెక్సీలు తొలగించారు. దీంతో బీఆర్ఎస్ అంతా కూడా మండిపడుతున్నారు. గతంలో కూడా ఏదైతే రజతోత్సవ సభ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా 25 సంవత్సరాల పండుగ బీఆర్ఎస్ పార్టీ జరుపుకున్న తరుణంలో కూడా ఆనాడు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చింపేసిన ఈ జిహెచ్ఎంసీ అధికారులు ఇవాళ మరొకసారి వివాదాస్పదమైపోయినాయి. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు భయము, వణుకు ఫ్లెక్సీలను చూస్తేనే వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులంతా మండిపడుతున్నారు. అధికారులు వారికి అడుగులకు మడుగులొత్తున్నారు. ఎందుకు ఇవాళ అధికారంలో ఒక పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎందుకు ఈ విధంగా చేయడం అని చెప్పేసి ఇలాంటి దుర్మార్గమైన చర్యలు మానుకోవాలని చెప్పేసి కూడా ఎర్రోల శ్రీనివాస్ మండిపడ్డారు. ఇటు శ్రీశాంత్ సైతం మండిపడ్డారు. ఏదైతే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలకు బుద్ధి రావాలని చెప్పేసి కూడా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీశాంత్ తో పాటు వై సతీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏదైతే ఇవాళ ఫ్లెక్సీలను చింపినంత మాత్రాన జనం గుండెల్లో ఉండే నాయకులు ఎప్పుడు మర్చిపోరు. జనం గుండెల్లో ఉండే నాయకుడుగా హరీష్ రావు కేసీఆర్ మన్నలు పొంది కేసీఆర్ అడుగులో అడిగేస్తూ నడిచే నాయకుడు ఇవాళ హరీష్ రావు. అలాంటి నాయకుని ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన జనం గుండెల్లోకి వెళ్ళిపోరు, జనం గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటాడు. ఖచ్చితంగా జనం కోసం పనిచేసే జననేతగా ఆయన ఉంటాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదైతే తెలంగాణ భవన్ ముందున్న ఫ్లెక్సీలు కూడా చింపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పైన ఉన్న ఫ్లెక్సీలు చింపితే సరే మీకు అధికారం ఉంది, కానీ తెలంగాణ భవన్ ముందున్న ఫ్లెక్సీలు చింపడానికి మీరు ఎవరంటూ కూడా వాళ్ళ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ ఫ్లెక్సీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా వివాదాస్పదంగా చేస్తున్నారు. వాళ్ళు ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకే మేము ఫ్లెక్సీలు తొలగిస్తున్నామని చెప్పేసి కూడా జిహెచ్ఎం సిబ్బంది చెప్పడం వాళ్ళు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాల మేరకు ఇవాళ ఫ్లెక్సీలు చింపేస్తున్నాము, తొలగిస్తున్నామని చెప్పగానే చెప్పిన జిహెచ్ఎంసీ మాటలు ఖచ్చితంగా జిహెచ్ఎంసీ సిబ్బంది మాటలు చూస్తుంటే ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఫ్లెక్సీలను చూస్తేనే ఈ విధంగా భయపడితే రేపు పొద్దున ఇప్పటికే రణరంగంలో ప్రజల పక్షాన నిలబడ్డ నాయకులుగా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు కేటీఆర్ ఉన్నారు. అలాంటి నాయకుల ఫ్లెక్సీలు చించడం వల్ల
మీకేమొస్తుంది అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ అంతా కూడా మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఒక ఫ్లెక్సీని చించినంత మాత్రాన వాళ్ళ ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తారేమో కానీ వాళ్ళ ప్రజల సమస్యల పట్ల ఎప్పటికీ నిరంతరం పోరాడుతూనే ఉంటారు. ఇవాళ ఆది నాయకుడు అధినేత కేసీఆర్ తీర్చిదిద్దిన నాయకుడుగా ఇవాళ హరీష్ రావు ముద్ర వేసుకున్నారు. ఖచ్చితంగా జనం కోసం ఎప్పుడు జనంలోనే ఉండే నాయకుడిగా ముందుండి పోరాడతారు. ఇవాళ మీరు అభిమానం కోసం అభిమానులు కట్టిన ఫ్లెక్సీని చించినంత మాత్రాన ఇవాళ దేన్ని కూడా మీరు ఆపలేరు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, మీరు ఇచ్చిన అనేక హామీలు అమలు కోసం నిరంతరం మేము పోరాడుతూనే ఉంటాం. హరీష్ రావు పోరాడుతూనే ఉంటాడు. హరీష్ రావు వెనుక మా పెద్ద సైన్యం అంతా ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా మండిపడుతున్న పరిస్థితి వస్తుంది. సో ఈ ఫ్లెక్సీల చించివేతను, ఫ్లెక్సీల తొలగింపును తీవ్రంగా ఖండించారు ఎర్రోల శ్రీనివాస్తో పాటు సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్, సతీష్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు. దేవిప్రసాద్ కూడా ఈ జిహెచ్ఎంసీ చర్యను దుర్మార్గమైన చర్యగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ అభివర్ణించారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి. గత రజతోత్సవ సభ విషయంలో కావచ్చు, గతంలో అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల ఫ్లెక్సీల చించివేతకు ఈ ప్రభుత్వ ఒత్తిడే కారణం, ప్రభుత్వ పెద్దల ఒత్తిడే కారణం అని చెప్పేసి కూడా మరొకసారి నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను చూసి భయపడగాదు, ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఒక వెన్నులో వణుకు పుట్టే విధంగా ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి ప్రజా ఆదరణ చూడలేక ఇవాళ ప్రజల నుంచి వస్తున్న మన్ననలు పొందలేకనే ఈ విధంగా చిల్లర చర్చలు చేస్తుంది ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లో దుమ్మెత్తిపోతున్నాయి. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి కవ్వింపు చర్యల్లో భాగమే. ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ సీఎం అవుతాడు. ఖచ్చితంగా ఆనాడు మేమేంటో చూపిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు మానుకోవాలి. అధికారులు కనీసం జ్ఞానంతో పనిచేయాలి. వాళ్ళ ఒక రాజకీయ నాయక పార్టీలు వస్తాయి పోతాయి కానీ అధికారులు శాశ్వతం. రేపు ఇంకో పార్టీ వస్తుంది, మీరు వాళ్ళు చెప్పినట్టుంటే ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా ఇలాంటి ఫ్లెక్సీల తొలగింపు అనేది మానుకోవాలి. వాళ్ళ నగరం నడిబొడ్డున అనేక కాంగ్రెస్ నాయకుల అనధికారిక ఫ్లెక్సీలు ఉన్నాయి. ఎవరు కూడా పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ ఫ్లెక్సీలు ఎందుకు తొలగించలే? వాళ్ళ ఓన్లీ కేవలం ప్రజల మన్ననలు పొందుతున్న, ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు హరీష్ రావు లాంటి ఫ్లెక్సీలు తొలగించడం అంటే ఖచ్చితంగా ఇది మూర్ఖత్వం, ఇది దిక్కుమాలిన చర్యగా మేము అభివర్ణిస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ లివిల్.